హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? చాలా రోజుల తర్వాత మన సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి. అంటే సమ్మర్ సీజన్ అంటే వడియాలకి పచ్చళ్ళకి పెట్టింది పేరు కదా. సరే, ఈ సమ్మర్ సీజన్లో అందరూ ప్రత్యేకంగా పట్టుకునే మామిడికాయ పచ్చడి అన్నీ మామూలే కదండి. వాటితో పాటు స్పెషల్గా ఒక వెల్లుల్లి పచ్చడి అనమాట. వెల్లుల్లి నిల్వ పచ్చడి చాలా బాగుంటుందండి. మనం ఇవన్నీ సీజనల్గా వచ్చే వాటితో చేసుకుంటాము. వెల్లుల్లిపాయ పచ్చడి మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చండి ఇన్స్టెంట్గా. మన హార్ట్కి హెల్త్కి చాలా మంచిది కదా. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఫస్ట్ వచ్చేసి ఒక 150 గ్రామ్స్ అండి పొట్టు ఒలిచేసిన వెల్లుల్లి రెబ్బలు అనమాట. 150 గ్రాములు తీసుకున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి వచ్చేసి 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు ఫ్రై చేసుకున్నాను. ఇవి గ్రైండ్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ తీసుకుని అందులో మనం పొట్టు ఒలిచేసిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలండి. టూ హార్డ్ అవ్వక్కర్లేదు, అలాగని కొంచెం అవి ఆ పచ్చి వాసన ఫ్లేవర్ అంతా తగ్గేదాకా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించుకుంటే దగ్గరుండి వేయించుకోండి. చాలా బాగుంటుంది. బాగా పెద్దగా ఉన్న రెబ్బలు ఉంటే కనుక ముక్కల కింద కట్ చేసుకోవచ్చు, చిన్నవైతే అట్లానే వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పచ్చడి. టేస్ట్ ఒకసారి చూసారంటే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడండి, బాగా ఫ్రై అయినాయి కదా. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం. నేనైతే పికిల్కి లెమన్ జ్యూస్ వాడుతున్నానండి. చింతపండు వాడేవాళ్ళు చింతపండు గుజ్జు ఇప్పుడు ఈ టైంలో ఈ ఆయిల్లో వేసి ఉడికించుకోవాలన్నమాట. ఈ నెక్స్ట్ మనం పోపు కోసం అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మెంతులు, ఆవాలు అండ్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి, కరివేపాకు అన్నమాట పోపు దినుసులు మనం అందులో కలుపుకోవటం కోసం. నెక్స్ట్ వచ్చేసి మనం పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడండి, చాలా బాగుంటుంది పికిల్కి. అందులోకి గానుగ నూనె ప్యాకెట్స్ వద్దు. అవన్నీ సమంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటే ఆయిల్ చల్లారుతుందండి. ఎందుకంటే కారంలో వేసి కలిపినప్పుడు చేదు వస్తుంది అనమాట, వేడిగా ఉన్నప్పుడు వాడితే. సో ఇంగువ, నేనైతే ఇంగువ కూడా వాడతాను పప్పులోకి, పికిల్స్లోకి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్. ఇది మాత్రం చాలా బాగుంటుందండి పికిల్. నేను వచ్చి 150 గ్రామ్స్కి చేశాను. అంటే ఒక కప్పు కొలత అనుకోండి. కప్పు ఫ్రై అయిపోయింది కదా. ఈ పోపు అంతా పక్కన పెట్టేసుకుందాము, చల్లారనిద్దాం కొంతసేపు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వచ్చేసాం. మనం వేయించి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలకి కొద్దిగా పసుపు అండ్ కారం, కప్పు కొలతలో వచ్చి పావు కప్పు అండి. అదే మెజర్మెంట్స్లో అయితే 50 గ్రామ్స్ కారం. నెక్స్ట్ వచ్చేసి మనం వేయించి పొడి చేసుకున్నాం కదండి ఆవాలు మెంతుల పొడి. 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అనమాట. అండ్ సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్. మన టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేయాల్సి వస్తుందండి. ఫస్ట్ కొంచెమే వేసుకోండి, తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎక్కువైతే కష్టం కాబట్టి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ వెల్లుల్లి రెబ్బలతో బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా బాగుంది కదండి, తినేయాలన్నట్టు. చాలా బాగుంటుందండి. కొద్ది కొద్దిగా చేసుకుంటే ఇన్స్టెంట్గా కొన్ని రోజులకి అయిపోతుంది. నిలవ పచ్చడికాక కూడా చేసుకోవచ్చు. మనకి ఒక 6 to 8 months కూడా ఉంటుందండి, అన్నీ తడి తగలకుండా ఉంచుకుంటే. లేదు అనుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నిమ్మరసం యాడ్ చేసుకుందాం ఇందులోకి. నేనైతే 3 కాయలు తీసుకున్నానండి, పెద్దవి అనమాట. లెమన్ జ్యూస్ ఒక 15 ml ఆ 20 ml మనకున్న పులుపుని బట్టి అండి. కారం, ఉప్పు, పులుపు ఇవి మన ఇంట్రెస్ట్కి తగ్గట్టు, టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవడమే, అడ్జస్ట్ చేసుకోవడమే. నిమ్మరసం ఇప్పుడు మొత్తం నిమ్మరసం అంతా కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం పోపు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, అది ఇందులో వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. పోపుతోటి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పోపు, ఆయిల్, ఈ కారం, ఉప్పు అన్నిటితోటి బాగా మిక్స్ అయ్యేలాగా. చాలా బాగుంది, కలర్ఫుల్గా కనబడుతుంది చూసారా. అసలు కలుపుతుంటే అరోమా కూడా చాలా బాగుందండి. ఇంకా కొంచెం ఊరితే ఇంకా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ వచ్చేసి. ఖచ్చితంగా 1 day ఊరాలండి. 1 day ఊరితే 24 hours అనమాట.
చాలా బాగుంటుంది టేస్ట్. ఆ వెల్లుల్లి ఇవన్నీ పీల్చుకుని రెబ్బలు ఒక్కొక్కటి తింటుంటే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి పికిల్. ఖచ్చితంగా చూసిన వాళ్ళు ట్రై చేయండి. ఈ సమ్మర్ సీజన్లో వెరైటీ పికిల్ అనమాట. సాధారణంగా చేసుకుంటూ ఉంటారు, చేయని వాళ్ళు ట్రై చేయండి. ఈ పికిల్ తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది రైస్లోకి రోటీలోకి ఎందులో అయినా తినొచ్చండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.